హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయాయి, రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. అండ్ అలాగే ఎంసెట్ రాసేసి ఒక 1 month గ్యాప్ తీసుకొని స్టూడెంట్స్ అంతా రెడీగా ఉన్నారనమాట. అండ్ అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని ఎక్కడ చదివించాలి, ఎందులో జాయిన్ చేయాలి, సో ఇట్లా అన్ని రకాలుగా ఆలోచిస్తూ ఉన్నారు. సో ఈ రోజు నేను మీకు ఒక మంచి గైడెన్స్ ఇవ్వడానికి బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ లో ఉన్నామన్నమాట. సో మరి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు దినేష్ గారు ఉన్నారు. దినేష్ గారు నమస్తే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి మీకు. సో ఈ ఎపెక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ద్వారా దీన్ని మీరు 13 years నుంచి రన్ చేసి ఇది 14th year. సో ఇలాంటి ఎక్స్పోస్ అన్ని కూడా మీరు కండక్ట్ చేస్తూ ఉంటారు. స్టూడెంట్స్ అందరికీ కూడా మంచి మార్గదర్శకాలను ఇస్తూ ఉంటారు. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎట్లా అనిపించిందండి? ఎందుకు ఈ ఆలోచన వచ్చింది? ఎందుకు స్టార్ట్ చేశారు అసలు ఇలాంటిది? అంటే చాలా మంది స్టూడెంట్స్ నేను చూసి ఉన్నానండి. ఈ 13 years కంటే ముందు నేను ఈవెంట్స్ చేయకముందు కూడా కెరీర్ కౌన్సిలింగ్ చేశాను. అయితే చాలా మంది నా దగ్గరికి ఒక 2-3 వస్తారు. కొన్ని వందల మంది స్టూడెంట్స్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల వాళ్ళ కెరీర్లో రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నారు. రాంగ్ డెసిషన్ ఇన్ ద సెన్స్, ఒక వ్యక్తికి తనకి ఇష్టం లేని సబ్జెక్ట్ వాళ్ళ ఫ్రెండ్ చూస్ చేసుకున్నాడనో, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో ఒకతను అది చూస్ చేసుకుంటేనే మంచి లైఫ్ వచ్చిందనో అలా చూస్ చేసుకుంటున్నారు. సో ఫస్ట్ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే స్టూడెంట్ అభిరుచి. దానికంటే ముందు స్టూడెంట్స్కి అసలుకి ఇంటర్మీడియట్ తర్వాత ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూపించాలి. అసలుకి ఈ ఆప్షన్స్ చూపించకుండా, తనకి కెరీర్ కౌన్సిలింగ్ చేయకుండా, తనకి ఏ కోర్స్ చేస్తే ఎలాంటి జాబ్స్ వస్తాయి అండ్ ఈ కోర్స్ డ్యూరేషన్లో ఎలాంటి సబ్జెక్ట్స్ చదవాలి ఇవేం తెలియకుండా ఒక స్టూడెంట్కి బ్లైండ్గా మనం ఒక డెసిషన్ ఇచ్చినప్పుడు తన కెరీర్ అనేది క్వశ్చన్ మార్క్లా ఉంటుంది. అంటే సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఈ ఎడ్యుకేషన్ ఫేజ్ ద్వారా ఏమవుతుంది అంటే పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ పూర్తిగా తన ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. తను ఏ కోర్సులో జాయిన్ చేయాలి, ఆ కోర్స్ ఎలా ఉంటుంది, ఆ కోర్స్ ఎంత ఫీజు ఉంటుంది, ఏమేమి కాలేజ్ ఆఫర్ చేస్తున్నాయి, ఇదంతా పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత తను ఒక రైట్ డెసిషన్ తీసుకుంటాడు. ఎట్ ద సేమ్ టైం సైకోమెట్రిక్ టెస్ట్ లాంటివి తీసుకుంటే తను అభిరుచి ఏంటో తెలుస్తుంది. కొంతమంది ఏం సంబంధం లే, ఇంటర్మీడియట్ ఎంపీసీ అయిపోయింది, ఆటోమేటిక్గా నేను ఇంజనీరింగే తీసుకుంటాను. ఎందుకు ఇంజనీరింగే చదవాలి? నిజంగా చెప్పాలంటే స్టూడెంట్కి ఏం తెలియదు. వీళ్ళు 8th class 9th classలో ఉన్నప్పుడు ఫౌండేషన్ కోర్స్ ఐఐటి అని, ఇంటర్మీడియట్ జాయిన్ అయిన ఇమ్మీడియట్గా ఇంటర్మీడియట్తో పాటు ఎంసెట్ లేకపోతే ఐఐటి మెయిన్స్ అని, అంటే ఒక స్టూడెంట్కి ఇంకా వేరే ఆప్షన్ లేకుండా చేస్తున్నారు 8th class నుంచే. ఆ టైంలో తన మైండ్లో గట్టిగా ఫిక్స్ అయిపోతుంది నేను ఇంజనీరింగ్ చదవాలి అని చెప్పేసి. ఈ ఇయర్ చూడండి, దాదాపు 2,30,000 2,20,000 మంది ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఎంపీసీ రాస్తే అందులో 1,60,000 మంది పాస్ అయినారు. ఈ 1,60,000 మందిలో దాదాపు 1,40,000 మంది ఇంజనీరింగ్ ఆస్పిరెంట్సే. అయితే ఇంతమంది స్టూడెంట్స్ ఇంజనీరింగ్ ఆస్పిరెంట్గా ఉన్నప్పుడు అసలుకి ఇన్ని సీట్లు ఉన్నాయి మన తెలంగాణలో? మన తెలంగాణలో ఉన్నాయి 1,13,000 సీట్లు. ప్రతి ఒక్క కాలేజ్ నాట్ గుడ్ అలా అని చెప్పేసి కొన్ని కాలేజ్ వరస్ట్ అని నేను చెప్పను. ఇక్కడ ఏమైపోతుంది, స్టూడెంట్ ఏదైనా పర్లేదు ఇంజనీరింగ్ జాయిన్ అయితే సరిపోతుంది. ఇంజనీరింగ్ జాయిన్ కండి, తప్పు లేదు. బట్ మీరు జాయిన్ అయ్యే ముందు ఎలాంటి కాలేజ్కి వెళ్తున్నారో అది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఈవెంట్ వల్ల ఏం తెలుస్తుందంటే కాలేజ్ని ఎలా చూస్ చేసుకోవాలి, బ్రాంచ్ని ఎలా చూస్ చేసుకోవాలి, ఏ బ్రాంచ్ చేస్తే మనం ఎలాంటి సబ్జెక్ట్స్ చదవాల్సి వస్తుంది, ఈ 4 years ఆఫ్ కోర్స్లో ఈ కోర్స్ చదివిన తర్వాత ఎలాంటి కంపెనీలో మనకు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది, అండ్ ఒకవేళ హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి అంటే ఎలా ఉపయోగపడుతుంది, రీసెర్చ్ సైడ్ వెళ్ళాలంటే ఎలా ఉపయోగపడుతుంది, ఇదంతా మనం ముందే తెలుసుకొని ఉంటే ఆ కోర్స్ మనం చూస్ చేసుకోవడం కరెక్టా కాదా అని స్టూడెంట్కి అర్థమైపోతుంది. చాలామంది ఏమంటారు పేరెంట్స్, మా అబ్బాయికి ఏం తెలుసులేండి, నేను పంపిస్తున్నాను, తను చదువుకుంటాడు. సో ఇక్కడ చదివేది మీరు కాదు, డబ్బులు కట్టేదే మీరు, చదివేది మీ స్టూడెంట్, కెరీర్ మీ స్టూడెంట్ది. సో ఫస్ట్ మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఏందో. అండ్ చాలామంది మా అబ్బాయికి ఏం తెలియదు అందుకే మేము చెప్తున్నాము. ఫస్ట్ మీ అబ్బాయికి తెలిసేలా క్రియేట్ చేయండి, అతనికి ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వండి. ఆ తర్వాత మీరు మీ డెసిషన్ మీరు చెప్పండి. కానీ స్టూడెంట్కి ఏం చెప్పకుండా బీటెక్ చేస్తేనే జాబ్ వస్తుందని మాత్రం తప్పండి. ఈరోజు హోటల్ మేనేజ్మెంట్ చేసినా కూడా లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు, ఫోటోగ్రఫీలో లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు, అండ్ మాస్ మీడియా జర్నలిజంలో చాలా డబ్బులు సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఇలా ప్రతి ఒక్క కోర్స్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది. చాలామంది ఈ మధ్య కాలంలో కోర్ బ్రాంచెస్ ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ ఇలాంటి బ్రాంచెస్ చూస్ చేసుకోవాలంటే భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే ఈ కోర్స్ అనగానే వెంటనే అమ్మో టఫ్ ఉంటుంది, చాలా భయం. ఇక్కడ టఫ్ ఈజీ అనే వర్డ్ లేదండి. ఇంజనీరింగ్లో ఏ సబ్జెక్ట్ అయినా ఒకేలా ఉంటుంది డిఫికల్టీ లెవెల్ అనేది. అండ్ ముఖ్యంగా కోర్ సబ్జెక్ట్స్ లాంటివి చూస్ చేసుకుంటున్నప్పుడు స్టూడెంట్కి ఎలా ఉంటుందంటే ఎలక్ట్రికల్ లాంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఈసీ లాస్ట్ ఇయర్ వరకు ఎవరు చూస్ చేసుకోలేదు, తక్కువ మంది చూస్ చేసుకున్నారు. ఎన్ఐటి వరంగల్ లాంటి ఇన్స్టిట్యూట్లో హైయెస్ట్ పే ప్యాకేజ్ వచ్చింది ఈసీఈకే. సో ఇక్కడ చూస్ చేసుకోవాల్సింది బ్రాంచ్ కంటే ముఖ్యం కాలేజ్. మీరు ఎలాంటి కాలేజ్కి వెళ్తున్నారో అది చాలా ఇంపార్టెంట్. నిజంగా సిఎస్సి డిమాండ్ ఉంది కదా అని చెప్పేసి ఒక నార్మల్ కాలేజ్కి వెళ్ళడం కంటే మనం చూస్ చేసుకోవాల్సింది ఎలాంటి కాలేజ్లో చదువుతున్నాం, అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్కి రావడం వల్ల
ఒక కాలేజ్ని చూస్ చేసుకునే క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం మనకు క్లియర్గా తెలుస్తుంది. సో అంటే నార్మల్గా ఇప్పుడు రిజల్ట్ అసలు ఎట్లా ఉందండి? అంటే ఇప్పుడు ఇవి సెలెక్ట్ చేసుకునే క్రమంలో కూడా లైక్ రిజర్వేషన్స్ అవి కూడా దృష్టిలో పెట్టుకుంటారు కదా. సో వాటిని ఆలోచించి చాలామంది ఏంటంటే లాస్ట్ ఇయర్ ఇలాంటి వాళ్ళకి రాలేదు కదా, ఇప్పుడు మేము అది చూస్ చేసుకోవచ్చా లేదా, కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఈ స్టూడెంట్ ఎవరైతే ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో ఎస్పెషల్లీ వీళ్ళు డిపెండ్ అయ్యేది సోషల్ మీడియా మీద, గూగుల్ కానీ లేకపోతే యూట్యూబ్ కానీ. వీళ్ళు ఏం చేస్తున్నారు, డిఫరెంట్ సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నారు. నాకు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ చూస్తారు. ఎస్పెషల్లీ నేను చెప్పేది రిజర్వేషన్ కేటగిరీస్, అందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ అండ్ ముఖ్యంగా ఈడబ్ల్యూఎస్, ఓసీలో ఈడబ్ల్యూఎస్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే లాస్ట్ ఇయర్ ఒక కాలేజీలో నాకు సీట్ రాలేదు కదా, ఈ ఇయర్ నేను వెబ్ ఆప్షన్స్లో ఆ కాలేజ్ని ఇవ్వడం ఎందుకు అని వీళ్ళే డిసైడ్ అయిపోతున్నారు. అండ్ సిచ్యువేషన్స్ ఎప్పుడు ఒకలా ఉండవు. లాస్ట్ ఇయర్ వరకు ఆంధ్ర స్టూడెంట్స్ తెలంగాణలో జాయిన్ అయ్యారు త్రూ కౌన్సిలింగ్. ఈ ఇయర్ ఆంధ్ర స్టూడెంట్స్ కౌన్సిలింగ్లో లేరు. అలాంటప్పుడు ఏమైపోతుంది, లాస్ట్ ఇయర్ ఒక కాలేజ్లో 10,000 కట్ ఆఫ్ అయిపోతే ఈ ఇయర్ ఆ కాలేజ్ 12,000 పోవచ్చు, 13,000 వెళ్ళొచ్చు. అండ్ లాస్ట్ ఇయర్ సిఎస్సికి బాగా డిమాండ్ ఉంది, ఈ ఇయర్ ఇంకా డిమాండ్ పెరిగింది. లాస్ట్ ఇయర్ ఈసీకి డిమాండ్ తక్కువ ఉంది, ఈ ఇయర్ ఈసీకి డిమాండ్ పెరిగింది. సో మార్కెట్లో ఉన్న డిమాండ్ అనాలిసిస్ చూస్ చేసుకొని మనం ఆప్షన్స్ పెట్టుకోవాలి తప్ప, నాకు లాస్ట్ ఇయర్ ఆ కాలేజ్లో రాలేదు కదా నేను ఎందుకు ఆప్షన్ పెట్టుకోవడం. వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే క్రమంలో ఎప్పుడూ కూడా మీ ర్యాంక్ 1 ఉన్నా 1,00,000 ఉన్నా టాప్ ఓయూ క్యాంపస్, జేఎన్టీయూ క్యాంపస్ నుంచి స్టార్ట్ చేసి లాస్ట్ క్యాంపస్ వరకు ఆప్షన్స్ మన ప్రయారిటీ ప్రకారం పెట్టుకుంటూ వెళ్ళాలి. సిస్టమ్ ఎలా చూస్తుంది, ఫస్ట్ ఆప్షన్ రాలేదు సెకండ్ ఆప్షన్కి వెళ్తుంది, అది రాలేదు థర్డ్ ఆప్షన్కి వెళ్తుంది. లాస్ట్ ఇయర్ ఒక 40,000 ర్యాంక్ వచ్చిన 2 అమ్మాయిలు ఉన్నారు, ఎగ్జాంపుల్ 2 ఎస్టీ రిజర్వేషన్ అమ్మాయిస్. ఆ అమ్మాయిలు ఏంటంటే 40,000 ర్యాంక్ ఉన్న ఒక అమ్మాయి, 43,000 ర్యాంక్ ఉన్న ఒక అమ్మాయి. తనేంటి నా ర్యాంక్కి ఎలాగో రాదు కదా అని చెప్పేసి ఒక అమ్మాయి ఏమో నార్మల్ కాలేజ్ మాత్రమే పెట్టుకున్నది, 43,000 ర్యాంక్ వచ్చిన అమ్మాయి ఏమో మన ఎడ్యుకేషన్ ఫేర్ ద్వారా టాప్ నుంచి లాస్ట్ వరకు అన్ని పెట్టుకుంటూ వచ్చింది. తనకి టాప్ 5 కాలేజ్లో అడ్మిషన్ దొరికింది, తనకి ఎలాగో రాదనుకొని పెట్టుకున్న నార్మల్ కాలేజ్లో సీట్ దొరికింది. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళింది, అప్పటికే సీట్లన్నీ అయిపోయినాయి. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగే మనకి ఇంపార్టెంట్. ఆ సమయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఇష్టం వచ్చినట్లు ఆప్షన్లు పెట్టుకుంటూ వెళ్తే ఇదంతా ప్యూర్లీ కంప్యూటర్ బేస్డ్ అలాట్మెంట్స్. ఇక్కడ ఎవరు కూడా మీకు సీట్ ఇప్పిస్తామో అలాంటివి ఏం లేవు. మనం పెట్టుకున్న ఆప్షన్స్ ఆధారంగానే మన ర్యాంక్కి సీట్ వస్తుందా లేదా క్లారిటీ వస్తుంది. సో ఇందులో మెయిన్ డౌట్ ఏంటంటే, సో అసలు ఎలాంటి స్టూడెంట్స్ ఈ ఎపెక్స్ ఎడ్యుకేషన్ ఫేర్కి అర్హులు అంటారు? లైక్ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎలాంటి వాళ్ళు రావచ్చు, అటెండ్ అవ్వచ్చు? ఈ ఎడ్యుకేషన్ ఫేర్కి డిప్లొమా అయిపోయిన వాళ్ళు, అంటే లాటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్ సెకండ్ ఇయర్కి వెళ్ళే వాళ్ళు, ఇంటర్మీడియట్ ఎనీ గ్రూప్, ఎంపీసీ కావచ్చు, బైపీసీ కావచ్చు, సిఈసీ, ఎంఈసీ, హెచ్ఈసీ ఆర్ వొకేషనల్ కోర్సెస్ ఎవరైనా పర్లేదు, ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు. అండ్ గ్రాడ్యుయేషన్, అది నార్మల్ ట్రెడిషనల్ డిగ్రీ బీఎస్సీ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీసీఏ కావచ్చు, బీటెక్ కావచ్చు. అంటే డిప్లొమా తర్వాత ఏ స్టూడెంట్ అయినా సరే వాళ్ళ నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్కి ఎలాంటి కోర్సెస్ చూస్ చేసుకోవాలి, ఎలాంటి కాలేజ్ చూస్ చేసుకోవాలి అనే క్వశ్చన్ కనుక మైండ్లో ఉంటే వాళ్ళకి కంప్లీట్ ప్యూర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ ఫేర్ ద్వారా దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్, అయితే ఇక్కడ స్టూడెంట్స్తో పాటు పేరెంట్స్ కూడా రావడం చాలా ఇంపార్టెంట్. ఓన్లీ స్టూడెంట్ని పంపిస్తే పేరెంట్ ఏమంటాడు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఈవెంట్కి వెళ్ళొచ్చావు కదా ఏం తెలుసుకున్నావు అంటే ఏమోలే ఏదో చెప్పారు అని వదిలేస్తారు. ఇక్కడ డెసిషన్ మేకింగ్ తీసుకోవాల్సింది పేరెంట్ కూడా ఉంటాడు. కాబట్టి ఎడ్యుకేషన్ ఫేర్కి స్టూడెంట్తో పాటు పేరెంట్ వస్తే వాళ్ళకి చాలా ఈజీగా డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాలలో స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే చాలా హుషారు, అంటే మా ఫ్రెండ్ ఆ కాలేజ్కి వెళ్తున్నాడు, నేను ఎలా అయినా సరే ఆ కాలేజ్కి వెళ్ళాలి. తనకి ర్యాంక్ ఉండదు, తన ఫ్రెండ్కి ర్యాంక్ ఉంటుంది. ఇప్పుడు తను ఏం చేశాడు, వాళ్ళ పేరెంట్ దగ్గరికి వెళ్ళేసి ఫోర్స్ చేసేసి డబ్బులు కట్టి మరీ జాయిన్ చేసేలా తయారు చేస్తాడు. ఇక్కడ మన ర్యాంక్కి తగ్గ కాలేజ్ ఏదైనా వచ్చినప్పుడు తప్పదు, మంచి కాలేజ్ కాబట్టి వెళ్ళొచ్చు. బట్ నా ఫ్రెండ్ వెళ్తున్నాడు కాబట్టి నేను అదే కాలేజ్కి వెళ్తా అనడం మాత్రం కరెక్ట్ కాదు. అండ్ అలాగే ఈ అపెక్స్ ఎడ్యుకేషనల్ ఫేర్లో చాలా మంది కాలేజ్కి సంబంధించిన వాళ్ళు, ఫ్యాకల్టీ వీళ్ళంతా ఉంటారా? అసలు ఎలాంటి వాళ్ళు ఉంటారు, ఎలాంటి వాళ్ళతో పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఇంటరాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? ఇప్పుడు మన ఎడ్యుకేషన్ ఫేర్లో టాప్ 10 కాలేజ్లో చాలా కాలేజ్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. అండ్ నేషనల్ వైడ్ ఇండియాలో ఉన్న టాప్ రెప్యూటెడ్ NAAC A++ అక్రిడేషన్ ఉన్న యూనివర్సిటీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. అండ్ గవర్నమెంట్కి సంబంధించిన యూనివర్సిటీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. వీటి ద్వారా ఏమవుతుంది, ఒక స్టూడెంట్ తనకు ఆ కాలేజ్లో జాయిన్ అయినా అవ్వకపోయినా పర్లేదు, బట్ ఆ కాలేజ్కి ఫ్యాకల్టీ ఎవరైతే ఉంటారో సంబంధించిన కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ కావచ్చు అండ్ కోర్ సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ కావచ్చు, ఆ ఫ్యాకల్టీస్ అక్కడ ఉంటారు. కాబట్టి మీకు ఆ బ్రాంచ్కి సంబంధించిన క్వశ్చన్ ఏమైనా ఉంటే డైరెక్ట్ ఆ ఫ్యాకల్టీతో మాట్లాడుకోవచ్చు, నెంబర్ 1. అండ్ కెరీర్ కౌన్సిలర్స్ ఉంటారు. కొంతమంది ఈ స్టూడెంట్స్ ఎలా అంటే పేరెంట్స్ చెప్తుంటారు, సార్ మా అబ్బాయి చెప్పిన మాట వినట్లేడు, తను ఈ కోర్సే చేస్తా అంటున్నాడు. అలాంటప్పుడు అతను ఏదైతే కోర్స్ చూస్ చేసుకోవాలనుకుంటున్నాడో, మీరు ఏ కోర్స్ అతన్ని చెప్తున్నారో, ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఏంటి, ఈ 2 కోర్సెస్ చూస్ చేసుకుంటే ఎలాంటి సబ్జెక్ట్స్ చదవాలి,
ఫ్యూచర్ ఎలా ఉంటుంది, స్కోప్ ఎలా ఉంటుంది తను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కెరీర్ కౌన్సిలర్. అండ్ థర్డ్ వన్, అక్కడ మీ ర్యాంక్ ఆధారంగా ఏ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉందో సిస్టమ్ ద్వారా ప్రింట్అవుట్ ఇస్తారు. అండ్ ఫోర్త్, యూనివర్సిటీస్ వైస్ ఛాన్సలర్స్ అండ్ గవర్నమెంట్ అఫీషియల్స్ వస్తారు కాబట్టి యాక్యురేట్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఎవరికి వస్తుంది అనే క్వశ్చన్ ఒకటి ఉంటుంది, నేను చెప్పగలుగుతా. ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ బీసీ స్టూడెంట్స్కి 2 lakhs బిలో ఇన్కమ్ అర్బన్లో ఉండాలి, 1.5 lakh బిలో ఇన్కమ్ రూరల్లో ఉండాలి. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి అర్బన్లో ఉన్న రూరల్లో ఉన్న 2 lakhs బిలో ఇన్కమ్ ఉండాలి. అప్పుడే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. 10,000 బిలో ర్యాంక్ ఉండి ఏ క్యాస్ట్ అయినా సరే ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చుకుంటే ఫీజు రియంబర్స్మెంట్ ఫుల్ వస్తుంది. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చదివిన ఏ స్టూడెంట్కి ఫుల్ రియంబర్స్మెంట్ వస్తుంది. ఈ విషయం నేను చెప్తాను. బట్ ఇదే ఇన్ఫర్మేషన్ గూగుల్లో సెర్చ్ చేసేసి అతను ఏమో 2 lakhs బిలో అంటున్నాడు, ఇక్కడనేమో 8 lakhs బిలో ఉంది అంటుంది. సో అదేదో మనం ఈవెంట్కి వచ్చినప్పుడు అదే గవర్నమెంట్ అఫీషియల్ చెప్పిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కదా, అది జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కదా. సో తనకి ఇంకా డౌట్ అనేది ఉండదు. అంటే తను కన్ఫ్యూజ్డ్ మైండ్తో వచ్చినప్పుడు, అన్ని క్వశ్చన్స్తో వచ్చినప్పుడు, ఈవెంట్కి వచ్చి మళ్ళీ వెళ్తున్నప్పుడు క్లారిటీగా క్లియర్గా వెళ్ళాలి. అది ఈ ఈవెంట్ యొక్క మెయిన్ ఉద్దేశం. అంటే ఏ కోర్స్ చూస్ చేసుకోవాలి, తనకున్న డౌట్ ఏంటి, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎవరికి అవసరము, ఫీజు రియంబర్స్మెంట్ ఎవరికి వస్తుంది, ఈడబ్ల్యూఎస్ ఎవరికి ఎలిజిబుల్, అండ్ టాప్ కాలేజీలో సీట్ రావాలంటే మన ర్యాంక్ ఎంత ఉండాలి, ఏ బ్రాంచ్ చూస్ చేసుకుంటే ఎలాంటి లైఫ్ ఉంటుంది, ఆ బ్రాంచ్ చూస్ చేసుకున్నప్పుడు ఆ కాలేజీలో ఎలాంటి ఫ్యాకల్టీ ఉన్నారు, ప్లేస్మెంట్ని మాత్రమే చూస్ చేసుకొని మనం ఆప్షన్ చూస్ చేసుకోవడం కరెక్టా కాదా, ఇలాంటి క్వశ్చన్స్ కామన్గా అందరి పేరెంట్స్కి ఉంటాయి. ఈ క్వశ్చన్స్కి పర్ఫెక్ట్ ఆన్సర్ అనేది ఎక్కడా దొరకదు. ఎందుకంటే గూగుల్ ఓపెన్ చేసిన 10 రకాల ఆన్సర్స్ ఉంటాయి. డిఫరెంట్ కౌన్సిలర్స్ డిఫరెంట్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఈ ఈవెంట్ వల్ల ఏమైపోతుందంటే థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ కాకుండా ట్రస్టెడ్ సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కాబట్టి వాళ్ళు జెన్యూన్గా ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళ కెరీర్లో బెస్ట్ డెసిషన్ తీసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అండ్ మీరు ఈ ఎడ్యుకేషన్ ఫేర్ అపెక్స్ ద్వారా ఆల్రెడీ 13 years నుంచి కండక్ట్ చేస్తున్నారు. సో అండ్ అలాగే ఫ్రీ ఎంట్రన్స్ ఇస్తున్నారండి, ఎందుకు అలా? సో ఈ ఈవెంట్ మనకి May 31st June 1st ఉంది, అంటే కౌన్సిలింగ్కి ముందుగా ఉంది. నేను ఫ్రీ ఎంట్రీ పెట్టలేదు, ఓ 100 rupees 500 rupees పెట్టాను. నా ఏం ఫస్టే మీకు చెప్పాను, ఏ స్టూడెంట్ కూడా సమాచార లోపంతోనే రాంగ్ డెసిషన్ తీసుకోవద్దు. నేను అతనికి డబ్బులు పెట్టేసరికి ఒక మంచి మెరిట్ స్టూడెంట్ పూర్ ఫ్యామిలీలో ఉంటాడు, అబ్బో నేను ఇప్పుడు 500 పెట్టాలా అంటాడు, పెట్టాడు, తనకి ఇన్ఫర్మేషన్ రాదు, తను రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో నా ఈవెంట్కి స్పాన్సర్స్ ఎలాగో ఉన్నారు, అగైన్ నేను మళ్ళీ స్టూడెంట్స్ దగ్గర పే తీసుకోవాల్సిన అవసరం నాకేంటి? నా ఏమే స్టూడెంట్స్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే ఫ్రీగా జెన్యూన్గా ఇవ్వాలి, ఆ స్టూడెంట్కి ఆ ఇన్ఫర్మేషన్ యాక్యురేట్గా ఉండాలి. ఈ 31st June 1st మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 7 o'clock వరకు విశ్వేశ్వరయ్య భవన్ ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ దిగగానే పక్కనే ఉంటుంది. ఈ 2 daysలో వచ్చే ఈవెంట్ ప్రతి ఒక్క స్టూడెంట్ 2 daysని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే తను మోటివేషనల్ స్పీకర్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవచ్చు, ప్రొఫెసర్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవచ్చు, కాలేజ్ స్టాల్స్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవచ్చు, అండ్ ర్యాంక్ ఆధారంగా ఏ కాలేజ్ సీట్ వస్తుందో తెలుసుకోవచ్చు. ఇదంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే ఉంటుంది, తనకి ఎలాంటి ఛార్జెస్ లేవు. అండ్ ఫ్రీ ఎంట్రీ పెట్టడానికి మెయిన్ ఉద్దేశం ఏ వ్యక్తి కూడా డబ్బులు లేవు అని చెప్పేసి ఈవెంట్కి రాకుండా తను రాంగ్ డెసిషన్ తీసుకోకుండా ఉండడానికి ఈవెంట్ ఉపయోగపడుతుంది కాబట్టి ఇది ఫ్రీ ఎంట్రీ. ఓకే దినేష్ గారు, సో స్టూడెంట్స్ కరెక్ట్ గైడ్ లైన్స్ వచ్చి వాళ్ళు మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలని మీరు చేసినటువంటి ఈ ఎడ్యుకేషన్ ఫేర్ నిజంగా సక్సెస్ అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సో వ్యూవర్స్, గుర్తుంది కదా, May 31st and June 1st విశ్వేశ్వరయ్య భవన్ ఖైరతాబాద్లో ఎడ్యుకేషన్ ఫేర్ ఫ్రీగా పేరెంట్స్ స్టూడెంట్స్ వెళ్ళొచ్చు. మీ కెరీర్కి బెస్ట్ గైడెన్స్ అన్నమాట. సో మరి ఎవరు మిస్ చేసుకోకండి. అండ్ అలాగే ఈ అపెక్స్ ఎడ్యుకేషన్ ఫేర్ కి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అండ్ అలాగే ఫ్రీ రిజిస్ట్రేషన్ కోసం డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇది ఇవాల్టి స్పెషల్ వీడియో. నేను జ్యోతి, నమస్తే.